Garuda Express, an international courier service. హైదరాబాద్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్ని ఒకప్పుడు జరిమానాతోనే సరిపెట్టేవారు. 2011 నుంచి మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఛార్జిషీట్లు వేస్తూ జైలు శిక్షలు పడేలా చేస్తున్నారు. ఆ తర్వాత మితిమీరిన వేగంతో వాహనాలు నడిపేవారు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వ్యక్తులు, ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారితో పాటు అధిక మొత్తంలో ఈ చలాన్లు బకాయి ఉండి చిక్కిన వారిపైన అభియోగ పత్రాలు దాఖలు చేస్తున్నారు. వీరిలో అనేక మందికి కోర్టులు జైలు శిక్షలు సైతం విధిస్తున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో పూర్తి మార్పు తీసుకురావడానికి ఈ చర్యలు పెంచడంతో పాటు మరికొన్ని ప్రమాదకర ఉల్లంఘనల్ని ఈ జాబితాలో చేర్చాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యల్ని వివరించారు. వీటిపై సానుకూలంగా స్పందించిన సీజే కోర్టుల సంఖ్య పెంచడానికి అంగీకరించారు. తాత్కాలికంగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులు ఉదయంతో పాటు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు.